పెద్దపల్లి జిల్లా ఓదెలలో 12 రోజుల క్రితం జరిగిన ఓ మరణం ఇప్పుడు మిస్టరీగా మారింది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కనికిరెడ్డి బాపు మృతిపైన అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు శవాన్ని వెలికితీశారు. 12 రోజుల క్రితం తన వ్యవసాయ పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లిన బాపు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో అది గుండెపోటని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలను పూర్తి చేసుకుని మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే బాపు మరణపై కుటుంబ సభ్యుల్లో రోజురోజుకు అనుమానాలు పెరిగాయి. దీంతో బాపు భార్య రాజమల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త గుండెపోటుతో మృతి చెందలేదని, దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని కోరింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులు డాక్టర్ల సమక్షంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీశారు. వైద్య బృందం ఘటనా స్థలంలోనే శవ పరీక్ష నిర్వహించి కీలక నమూనాలను సేకరించారు. బాపు మృతికి గల కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఈ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. కాగా మృతి చెందిన బాపు తన మనుమడు త్రివేద్ కలలోకి వచ్చి తాను గుండెపోటుతో మృతి చెందలేదని, కరెంట్ షాక్ ఇచ్చి తనను హత్య చేశారని చెప్పినట్టుగా గ్రామంలో చర్చించుకుంటున్నారు. లాస్ట్ మంత్ 21st ఆఫ్టర్నూన్ కొమరి అవుట్స్కట్స్లో కనికిరెడ్డి బాపు ఏజ్ 61 years అతను పొలానికి వెళ్ళి అక్కడే చనిపోయాడు. వీళ్ళు హార్ట్ అటాక్ అనుకొని చెప్పేసి వాళ్ళ కొడుకు కిషోర్ వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి ఖననం చేయడం జరిగింది. తర్వాతకి వాళ్ళకు అనుమానం వచ్చి దేనివల్ల చనిపోయినా తెలుసుకోవడానికి వాళ్ళు ఎగ్జిబిషన్ చేపేమని పిటిషన్ ఇవ్వడం జరిగింది. మా ఉన్నతాధికారి ఆదేశం మేరకు ప్లస్ మరియు ఎంఆర్ఓ తహసీల్దార్ ఓదెల గారు మరియు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎగ్జిబిషన్ చేయించడం జరిగింది. ఫర్దర్గా దర్యాప్తు చేసి కాసేపు తెలుసుకోండి. నేను ఓదెల వాస్తవ్యంది. నేను ప్రస్తుతం మా ఫాదర్ గారు ఎవరైతే కనికిరెడ్డి బాబు గారు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతి చెందిన కారణంగా మేము ఫలానా 21 తారీఖు రోజున మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మేము మాకు ఎటువంటి బాధలో చాలా బాధగా ఉన్నాం. మేము ఆ బాధలు ఉన్నటువంటి టైంలో మేము దహన సంస్కారాలు జరిపిన తర్వాత 2 రోజుల తర్వాత మాకు ఒక అనుమానం అనేది రేకెత్తించింది. అనుమానం రేకెత్తించడం వల్లనే మేము ఈరోజు ఇటువంటి పోస్ట్ మార్టం కోసం అని చెప్పి మేము పిటిషన్ పెట్టుకున్నాము. ఆఫ్టర్ పిటిషన్ తర్వాత మాకు సంబంధించిన అధికారులు కానీ సంబంధించిన డాక్టర్లు కానీ కూడా మాకు అందరూ సహకరించి పోస్ట్ మార్టం చేశారు. ఇది ఎటువంటిది అని అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ డెత్ లేదంటే ఎటువంటి అయినా కుట్ర జరిపిన డెత్ అనేది మాకు దానికోసం అని చెప్పి విచారణ కోసం అని చెప్పి ఫిర్యాదు